హాయ్! హలో! అందరికీ నమస్తే అండి. మేము అరుణాచలం వచ్చేసాము. ముందు రోజు నైటే వచ్చేసాము. ఇందులో ఆలయం అనే దాంట్లో మేము రూమ్స్ బుక్ చేసుకున్నాం త్రూ ఆన్‌లైను. అయితే మార్నింగ్ అండి మేము రెడీ అయ్యి దర్శనానికని వచ్చాము. ఇక్కడ రథం రెడీగా పెట్టారు. అయితే అక్కడికెళ్ళి ఫస్టు బయట ఒక దీపం వెలిగించి దండం పెట్టుకున్న తర్వాత దర్శనానికి వెళ్దామని స్టార్ట్ అవుతున్నాము. అయితే మాకు ట్విస్ట్ ఏంటంటే మాకు ఆ రోజు పౌర్ణమని అస్సలు తెలీదు. ఐడియా లేదు. మేము మామూలుగా దర్శనానికి వెళ్దామని వెళ్తే అక్కడ ఎవ్వరు మనకి హెల్ప్ చేయరు. అందరూ ఎవరు బిజీలో వాళ్ళుంటారు. శ్రీ భూత నారాయణ స్వామి టెంపులు స్టార్టింగు. ఇక్కడ దండం పెట్టుకొని ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాం మేము. మీరు కూడా చూసేయండి. కార్తీక పౌర్ణమి రోజు. అండ్ తర్వాత ఇక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళాలి మనం. మేము ఎటెళ్తున్నామంటే అటు సైడ్ మాకు దర్శనం అవుతదేమో అన్నట్టు మేము వెళ్తున్నాం. అయితే అటు సైడ్ వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ నడిచి అంత కష్టపడి వెళ్తే వాళ్ళు డోర్స్ క్లోజ్ చేసి ఇటు వే లేదన్నారు. అక్కడి నుంచి వేరే వేకి వెళ్ళాం. అక్కడ కూడా ఇక్కడ వే లేదన్నారు. అసలు అర్థం కాలేదు. అలా నడుస్తూనే ఉన్నాను. ఒక ఆటో అన్న కనిపిస్తే వాళ్ళని అడిగాం. ఏంటి తీసుకెళ్ళండి అంటే, "ఈరోజు ఎలవ్ లేదమ్మా పౌర్ణమి కూడా చాలామంది ఇక్కడ నడుస్తూ ఉంటారు. ఈరోజు కష్టం మీకు ఎక్కడికైనా వెళ్ళాలంటే" అని అన్నారు. యాక్చువల్‌గా మేము దర్శనానికే వచ్చాము. గిరి ప్రదక్షిణకి అనుకోలేదు. మాకు టైం కొంచెం తక్కువ ఉంది. గిరి ప్రదక్షిణ అసలు అనుకోలేదు మేము. కానీ చుట్టూ తిరిగి తిరిగి గిరి ప్రదక్షిణ అంతా అయిపోయిందండి. ఇది గుడిలో లోపల చూడండి. చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం అవుతదో అవ్వదా అన్న టెన్షన్‌లో మేమున్నాము. ఆ శివయ్య దయ వల్ల పౌర్ణమి రోజు దర్శనం అవ్వడం చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే. ఇది దర్శనం అయ్యి బయటకొచ్చాము. అసలు విపరీతమైన ఎండ మామూలుగా కాదు. అది వాయులింగం అంట కదా! చాలా వేడి. అలాగ వాటరింగ్ చేస్తూనే ఉన్నారు. వచ్చిన భక్తులు కాళ్ళు తడవకుండా. నెక్స్ట్ ఇది ప్రసాదాలు తీసుకున్నాం. మనకైతే లడ్డు చిన్న లడ్డు ఇస్తారు నైవేద్యంగా. ఇదైతే మాత్రం ఈ ప్రసాదాలైతే మనమే కొనుక్కోవాలా. పులిహోర ఇంకా కేసరి ఇచ్చారు. చాలా బాగుంది ప్రసాదం. ఇక్కడ బయట కూర్చున్నాం మేము. ఇది దర్శనం అయిపోయి బయటమండి. మేము కరెక్ట్‌గా 1:30కి వచ్చాం. అప్పటికి విపరీతమైన ఎండ. చాలా అంటే చాలా ఎండ. ఇంకా కాళ్ళు కాలిపోతున్నాయి. ఇంకా కింద పెడితే అసల చాలా కష్టంగా అనిపించింది. అయితే అక్కడ సాక్స్‌లవి అమ్ముతున్నారు. మేము సాక్స్‌లేసుకొని కొంచెం అలా బయటకొచ్చేసాము. అయితే పౌర్ణమి అనుకోకుండా వెళ్ళి చాలా జరిగిందండి దర్శనం. శివయ్య మాకు చాలా ఇచ్చాడు. చాలామందినైతే ఆపేశారు. దర్శనం ఇవ్వలేదు. ఆటోస్ కూడా రావట్లేదు. అన్నీ క్లోజ్ చేసేశారు. మేము ఆటోలో అయినా గిరి ప్రదక్షిణం చేద్దాం అనుకున్నాం. కానీ ఆటోలు కూడా అలౌడ్ ఉండదంట. పౌర్ణమి రోజు దర్శనం అవ్వడంతో చాలా హ్యాపీగా అనిపించిందండి మాకు. మీరు కూడా చూసేయండి. ఇది దర్శనం చేసుకుని ఎగ్జిట్. ఇక్కడ వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు అన్నీ అమ్ముతున్నారు. ఇదండి చుట్టూ సరౌండింగ్. జనమైతే చాలామంది ఉన్నారు. ఆ రోజు పౌర్ణమి కదా! పౌర్ణమికి చాలా ఊర్ల నుంచి వస్తారంట. విపరీతమైన భక్తులు ఉంటారంట ఆ రోజు మాత్రం. ఇదండి ఇలా చుట్టూ షూట్ చేశాను. చాలా లేట్ అయిపోయింది ఈ వీడియో షూట్ చేయడం, పోస్ట్ చేయడానికి. ఇంకా రిటర్న్ అయిపోతున్నామండి. ఈరోజు పౌర్ణమి పూట నేను మీకు ఇది షేర్ చేస్తున్నాను. స్కై కూడా చాలా బాగున్నాయండి సీనరీస్ ఇక్కడ. అంతే అండి. ఇందులో ఏమన్నా తప్పు గానీ, పొరపాటు గానీ ఏమన్నా ఉంటే క్షమించండి. నచ్చితే లైక్ చేయండి. ఓకే. టేక్ కేర్. బాయ్.